హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 96 భాగాన్ని వినీతం. తదుపరి రోజు ఉదయం అందరూ నెమ్మదిగా లేచి వాళ్ళ పనులకి వాళ్ళు సిద్ధమయ్యారు. వింధ్య నిద్ర లేచి నిద్ర చాలక మత్తుగా వస్తున్న తనకి ఏదో కంట్లో పడడంతో వెంటనే ఆ దిశగా ఇంటి బయటికొచ్చింది. విశ్వేశ్వర్ గారు, శౌర్య ఇద్దరు కర్రసామ చేస్తున్నారు. వింధ్య పోటాపోటీగా ఉన్న ఆ ఇద్దరిని అలా చూస్తూ ఉంది. ఏమాత్రం ఆ విద్య తెలియకున్న విశ్వేశ్వరరావు గారు వేసే దెబ్బకి ప్రతి దెబ్బ కర్రతో ఆపుతూ ఉన్నాడు శౌర్య. అంతేకాదు, మరలా ఆయనలా ప్రయత్నిస్తున్నాడు కూడా. వింధ్య అందుకే ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో అది చూస్తూ ఎప్పుడొచ్చి పక్కన కూర్చున్నాడో విదరొచ్చి కూర్చున్నాడు. కాసేపటికి వింధ్య దృష్టి మరల్చి తనకి చేరువలో ఉన్న విదర్ని చూసి వెంటనే లేచి, తాతయ్య చాలిక, అన్నయ్యకి కష్టంగా ఉంటుంది అంది. ఆ మాట వాడు చెప్పట్లేదుగా అన్నారు విశ్వేశ్వరరావు గారు. శౌర్య నవ్వుతూ చూస్తున్నాడు. తాత మనవడు, మీకు ఎవరు పోటీలే, రండి, ఇక లేదంటే రాత్రి అయిపోతుంది అంది. అంతేగా అని శౌర్యాన్ని దగ్గర తీసుకుని విశ్వేశ్వరరావు గారు ఇంటి వైపుగా వస్తూ ఉంటే, అన్నయ్య పట్టు కూడా నిన్నే తలుపిస్తుంది తాతయ్య అని మెరిసే కళ్ళతో చెప్తుంది వింధ్య. విశ్వేశ్వరరావు గారు శౌర్య వైపు ఒకసారి చూసి ప్రేమగా వెన్ను తట్టారు. వింధ్య ఓ చిరునవ్వు నవ్వుతూ పక్కకి చూసేసరికి వాళ్ళని ఆనందంతో చూస్తున్న విదర్ కనిపించాడు. వెంటనే, తాతయ్య, ఇతగాడు మీతో పోటీ పడతాడంట అంది. ఎవరతగాడు అని శౌర్య విదర్ కూడా చూడగా, విదర్కి తననే చూపిస్తుందేమో అని ఆశ్చర్యపోతే శౌర్య నవ్వుతూ చూశాడు. వెంటనే విదర్ విశ్వేశ్వర్ గారికి వైపుకి తిరిగి, లేదండి, నేనేం అనలేదు అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. ఆ మాటకి ఆయన నవ్వేసి, ఆ అమాయకులతో ఆడుకోకమ్ములు అన్నారు. వింధ్య నవ్వి, నేర్చుకునివ్వండి తాతయ్య అంది విదర్ని చూస్తూ. నాకేం వద్దండి అని వడివడిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మంచివాడ్రా, వాణ్ణి భయపెట్టుకు అన్నాడు శౌర్య. వింధ్య కూడా నవ్వింది. లోనికి నడిచారు ముగ్గురు. టిఫిన్ అయ్యాక ఊరి వాళ్ళు వస్తారని విశ్వేశ్వర గారు ఎదురు చూస్తూ ఉన్నారు. నందగోపాల్ హాస్పిటల్కని వెళ్ళడానికి సిద్ధమవుతుంటే దామిని వైట్ కోట్ని ఐరన్ చేస్తుంది. ఇంతలో ఏదో శబ్దం. తల దువ్వుకుంటున్న నందగోపాల్ వెనక్కి తిరిగి చూస్తాడు. దామిని నేలపై పడి ఉండడంతో కంగారుగా దామిని అని దగ్గరికి వస్తూ కాలుతున్న కోట్ చూసి స్విచ్ ఆఫ్ ఆపిస్తాడు. వెంటనే అమ్మా నాన్న అంటూ అరుస్తూ దామినిని పైకి లేపి బెడ్పై పడుకోబెట్టి చెక్ చేస్తున్నాడు. నందగోపాల్ గారికి టెన్షన్ వచ్చేసి దామిని టెంపరేచర్ చెక్ చేస్తాడు. మాధవి గారు అందరికన్నా ముందొచ్చి, ఏమైంది నందు అంది. వదిన, దామిని ఉన్నట్టుండి కింద పడిపోయింది, లేవట్లేదు అన్నాడు. ఇంతలో అందరూ ఏమైందా అని వచ్చేశారు. అప్పుడే నందగోపాల్ మాటలు విన్నారు. మాధవి గారు, టెన్షన్ పడుకున్నందు, నీరసంగా ఉందేమో అని వింధ్య వైపు చూసి కొద్దిగా మంచినీళ్ళు మజ్జిగ తీసుకురమ్మంది. హా సరే పెద్దమ్మ అని వంటగదికి పరిగెత్తింది. మాధవి గారు దామిని దగ్గరికి వెళ్ళి తలని మరి అనుకోకుండా తన చేతిపై చెయ్యి వేసి ఏదో గ్రహించారు. వెంటనే నిజమా అన్నట్టు మళ్ళీ ఆ చేతిని పట్టుకుని వినసాగారు. ఇంతలో వింధ్య 2 గ్లాసులు పట్టుకుని ముందుకు వాలింది. మాధవి గారు నీళ్లు తీసుకుని దామిని మొహం మీద చల్లగానే ఉలిక్కిపడి లేచింది. మాధవి గారు నవ్వుతూ, నువ్వు తల్లివి కాబోతున్నావు దామిని అన్నారు చాలా ప్రశాంతమైన మోముతో. ఇన్నాళ్ళుగా ఆ ఇంట్లో అందరూ ఎదురు చూసే మాట అది. అందరికీ ఎంత ఆశ్చర్యం వేసిందో అంత ఆనందం కూడా వేసింది. శ్యామల దామినికి మెటికలు విరిస్తే యామిని తన తలపై చెయ్యి వేసింది. దామినికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నమ్మలేనట్టు నందగోపాల్ వైపు చూసింది. ఆయన ఆనందంగా తల ఊపడంతో ఏడుస్తూ మొహం దాచుకుంది. ఇది ఆనందపడవలసిన సమయం, అలా కంటనీరు పెట్టకు అన్నారు మాధవి గారు భుజంపై చెయ్యి వేసి. నేను నోచుకోలేననుకున్నానక్క అని మాధవి గారు భుజంపై వాలిపోయింది. పిచ్చి పిల్ల అన్నారు. ఆవిడికి దామిని అలా చూడగానే బాధ వేయడంతో అందరిలో ఒక రకమైన సంతోషం. తేజ్ శౌర్య వైపే చూస్తూ పెద్దగా మాట్లాడుతూ, అంటే సార్, మీకు పిల్లలు పుట్టే వయసులో తమ్ముడో చెల్లో రాబోతున్నారు. అప్పుడు మీ పిల్లలు మీ తమ్ముడు కలిసి ఆడుకుంటుంటే అని ఊహిస్తున్నట్టు పైకి చూశాడు. రామ్ తేజ్ తలపై కొట్టాడు. అలా వెళ్ళినవాడు ఇలా తిరిగి వచ్చాడు తేజ్. అందరూ ఆనందంతో నవ్వేసి నోరు తీపి చేసుకునే పనిలో పడ్డారు. నందగోపాల్ దామినిని జాగ్రత్తగా ఉండమని చెప్పి దాత్రి చెప్పిన మాటలు చెప్పాడు. నన్ను నేను బాగా చూసుకుంటాను అని ఖచ్చితంగా తలూపింది. అయితే అంతలో ఆ ఇంటికి ఊళ్ళో పెద్దవాళ్ళు వచ్చారు. రేపు జాతర మొదలవడంతో అప్పటికే కాస్త మొత్తాన్ని ఊరి నుంచి సేకరించి ఉండడంతో కొంతమంది వాళ్ళు ఇవ్వాలనుకున్నదంతా ఇచ్చారు. అలాగే విశ్వేశ్వర్ గారు కూడా ఇచ్చి ఉన్నారు. చాలాసేపు అన్నీ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు.
గుడిలో పనులు మొదలు పెట్టాలని శౌర్య, తేజ్, రామ్లని తీసుకుని విశ్వేశ్వర్ గారు వాళ్ళ వెనకే వెళ్లారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నారు. అక్కడే సాయంత్రం అయింది. మధ్యాహ్నం తిన్నది కూడా లేదు. అలా అని ఆకలి కూడా లేదు వాళ్ళకి. ఆ వాతావరణం అలా ఉంది. అదేదో మన ఇంట్లో పెళ్ళి అన్నట్టు, అందరూ మనవాళ్ళు అన్నట్టు కలివిడిగా మాట్లాడుకుని, నువ్వు వీళ్ళని పురమాయించు, నువ్వు ఈ రథాన్ని శుభ్రం చేయి, నువ్వు ఇది చేయి అది చెయ్యి అని పనులు మొదలుపెట్టేశారు. చీకటి పడే వరకు ఎవరూ కూర్చోలేదు. అలా సాగిపోయింది. విదర్ తన టీంతో జాతరని కూడా కవర్ చేద్దాం, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా అన్నాడు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. దాత్రి తన పనిలో తనుంది. శౌర్య తనకై తను ఎదురుపడే క్షణాల కోసం ప్రాణం పెట్టి ఎదురు చూస్తూ మనసులో తను త్వరలో నన్ను చేరుతాడు కదా అనుకుంది. వీళ్ళ నిరీక్షణ ఫలిస్తుందన్న దానికి సంకేతంగా శౌర్య గుడిని చూస్తూ తెలియకుండానే గంట కొట్టాడు. ఆ శబ్దం దాత్రికి వినిపించి తన మనసులో చిన్న కంపనలు కలిగించింది. అది తెలియని భావోద్వేగమని చెప్పొచ్చు. అలా ఉండిపోయింది కాసేపు. సాయం సమయాన అందరూ గుడి నుంచి ఇంటికి చేరుకున్నారు. వింధ్య తాన్యాని తీసుకుని టౌన్కెళ్ళి అందరికీ బట్టలు తీసుకుంది. ఈ 5 రోజులకి తాన్యాకి బిల్ చూసి మతిపోయింది. కానీ వింధ్య నవ్వుతూ పే చేసి తాన్యతో కలిసి బయటకొచ్చి వాటిని కారులో పెట్టించింది. ఇద్దరు కలిసి ఇంటికి తిరిగి బయలుదేరారు. దాత్రికి తెలుస్తుంది తనలో అంతకు ముందున్న ఉల్లాసం, ఉత్సాహం ఏమీ లేదని. తన ప్రాణం తన చెంతకు చేరే వరకు ఈ బాధ తప్పదేమో దాత్రికి. ఆ రోజు సాయంత్రం వజ్ర చేతులు తిరిగి రూపొందుకోవడంతో లేచి కసరత్తులు మొదలుపెట్టాడు చిన్నగా. అలాగే వింధ్య ఇంట్లో ఆ రాత్రి ఎవరికి వారు రేపటి జాతరకి ముందు పూజ ఉంటుంది, గుడికెళ్ళాలి కాబట్టి తొందరగా పడుకున్నారు. శౌర్య దాత్రిని తలుచుకుంటూ, మన గతం నిజమైతే దాని అన్వేషణకి ఫలితం దొరకనుంది దాత్రి, నువ్వు ప్రశాంతంగా ఉండు అనుకున్నాడు. అప్పటి వరకు కలత నిద్రలో ఉన్న దాత్రి శౌర్య మాటలు వినపడినట్టు ప్రశాంతంగా పడుకునిపోయింది. మరుసటి రోజు ఉదయం జాతర మొదలుపెట్టే రోజు అవడంతో ముందుగా ఆ సిద్ధదాత్రికి సిద్ధేశ్వరునికి పూజ చేసి నైవేద్యాలు అప్పచెప్పి కొబ్బరికాయలు కొట్టి తొలి రోజుకి ఘనంగా స్వాగతం చెప్పారు. జాతర అవడంతో ఆయా వేషగాలు అంటే పులి వేషగాలు, కాటిపాపల వేషంలో ఉండేవాళ్ళు ఆనందంగా తిరుగుతూ ఉంటారు. వింత వింత శబ్దాలు చేసే సన్నాయి, డోలు, మేళ తాళాలు వాయించేవాళ్ళు, అలాగే రకరకాల వస్తు ప్రదర్శనలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆసక్తి చూపే నగలు, బొమ్మలు, తినుబండరాలు, రోజుకో నాటక ప్రదర్శన. ఇకపోతే జెయింట్ వీల్. ఓ పెద్ద జాతరకి అవసరమైన అన్నీ అక్కడ కనిపిస్తాయి. మార్నింగ్ అందరూ ఇంట్లో నుంచి బయలుదేరి అమ్మవారి దగ్గర పూజ చేసి ఆ తర్వాత నైవేద్యం సమర్పించేసరికి మధ్యాహ్నం అయింది. ఆ తర్వాత విదర్ బ్యాచ్ అండ్ శౌర్య బ్యాచ్, అలాగే వింధ్య మొత్తం అంతా జాతరలో ఏమేం పెట్టారా అని చూస్తూ ఆ ప్లేస్ మొత్తం తిరిగారు. శౌర్య చాలా బాగుంది అన్నాడు. తేజ్ అప్పటి వరకు నోటిని ఆపుకొని ఉన్నాడు. అంత ముందు అల్లరి ఎందుకు లేని శౌర్య అలా అనగానే, కదా సార్ చాలా బాగుంది అన్నాడు. బాగుంటుందిలే కానీ అవన్నీ తిరిగేసరికి కాళ్ళు నొప్పి రావట్లేదా? అది తప్పదుగా అన్నాడు రామ్. వింధ్య సరే ఏదైనా తిని నెమ్మదిగా ఇంటికి బాట వేద్దాం అంది. అందరూ సరే అని అలానే వెళ్ళారు. మొదటి రోజు ఇసుమంత కూడా తేడా లేకపోవడంతో నేను అనుకున్నది జరుగుతుందా, మా గతానికి ఆధారంగా ఏది దొరకదా అనుకున్నాను. ఎందుకో ఓసారి మళ్ళీ సిద్ధదాత్రి ముద్దు మోముని చూడాలనిపించింది. మరలా దర్శనం చేసుకొని అందరితో కలిసి ఇంటికి బయలుదేరాడు శౌర్య. దాత్రికి గుడిలో శబ్దాలు విన్న దగ్గర నుంచి తలంతా భారంగా అనిపించి ఎక్కడికి వెళ్లకుండా కూర్చుంది. ఆ శబ్దాలు సాయంత్రం వరకు కూడా ఆగకపోవడంతో తన వల్ల కాక తల పట్టుకుని కూర్చుంది. ఆ నొప్పికి దాత్రి కళ్ళ వెంపట నీళ్లొచ్చాయి. తన అవస్థ తనకి చిరాకు తెప్పించడంతో చెవులు మూసుకుని పడుకుంది. ఇంటికి వస్తున్న శౌర్య మనసు ఏదోలా అయిపోవడంతో ఇంటికొచ్చిన మరుక్షణం వింధ్య దగ్గరికెళ్ళి, ఇది అమ్మవారి కుంకుమ వింధ్య, నీ చేత్తో నువ్వే దాత్రికి పెట్టిరావా అన్నాడు. తప్పకుండా అన్నయ్య అని చెంగున వెళ్ళింది. శౌర్య మనసు అప్పుడు కాస్త కుదుటపడింది. ఇంటికొచ్చిన విదర్కి వింధ్య నుంచి వచ్చిన పరిమళం, తన గాజుల శబ్దం, తన మువ్వల శబ్దం అన్నీ తన ఊహల నుంచి పోక ఆకుపచ్చ గులాబీ రంగు కాంబినేషన్ లంగా ఓని వేసుకుని సింపుల్గా రెడీ అయిన తన వాలు జడతో ఇతరుల మనసులో కొల్లగొట్టే వింధ్య రూపాన్ని గుండెలో పొదువుకుంటూ కాలం గడిచిపోతుందని తెలియకుండా ఉండిపోయాడు. వింధ్య దాత్రి దగ్గరకు వచ్చేసరి పడుకొని ఉంది. ఈ టైంలో పడుకొని ఉందేంటి అనుకుని దాత్రి మొహాన బొట్టు పెట్టి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయింది. కానీ దాత్రి వింధ్య అంది కళ్ళు తెరవకుండా.
వింధ్య, ఎలా తెలిసాను ధాత్రి అంది. నీ పట్టీల శబ్దం అని కళ్ళు తెరవకుండానే చెప్పింది. ఓ, ఎందుకు ఇలా పడుకున్నావు? నువ్వు బాగానే ఉన్నావా అని దగ్గరకొచ్చింది. తెలీదు, ఆ శబ్దాలు వింటుంటే తల పగిలిపోతుంది అంది. సరే అయితే ఈ అమ్మవారి కుంకుమ పెట్టుకుంటూ ఉండు అని అక్కడే పెట్టేసింది. జాతర మొదలైందా అంది ధాత్రి. హా, మొదలైంది ధాత్రి, నువ్వురా రేపు అంది. చూద్దాం, కానీ నేనిప్పుడు మాట్లాడే స్థితిలో లేను, ఏమనుకోవద్దు. పర్లేదు ధాత్రి, రెస్ట్ తీసుకో అని తల నిమిరి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు గుడిలో ఉన్న వింధ్య చెయ్యి తగలడం వల్ల ఏదైనా పాజిటివ్ వైబ్ చేరిందో లేదా ఆ కుంకుమ మహిమో ధాత్రి తలభారం క్షణాల్లో మాయమై నార్మల్ అయింది. అక్కడ శౌర్య మనసు ప్రశాంతంగా మారింది. వీదర్ ఆలోచనలతో ఆ రాత్రంతా వింధ్య అలముకునుంది. వింధ్య మాత్రం అలసటతో త్వరగా పడుకుంది. తదుపరి రోజు జాతరలో వివిధ ప్రాంతాల నుంచి చాలామంది జనాలు వచ్చున్నారు. నిన్నటి మీద 3 రెట్లు రద్దీ పెరిగిపోయింది. అంతేకాదు, ఎక్కడెక్కడి నుంచి తపస్సులో ఉన్న సాధువులు, అఘోరాలు, ఉత్తమోత్తములు అందరూ మనసున జాతర తొలి రోజున ఏ భావం మెదిలిందో ఉన్న పలంగా అన్నీ వదిలేసి ఈ జాతరకి బయలుదేరారు. ఇంట్లో పనయ్యాక ఈ గ్యాంగ్ అంతా కలిసి వెళ్ళాలి అనుకున్నారు. కానీ శౌర్య ఏదో పని మీద బయటికి వెళ్ళడంతో తేజ్, రామ్, తాన్యా శౌర్య వచ్చాక వస్తామని చెప్పడంతో వింధ్య విదర్ బ్యాచ్తో వెళ్ళింది. విదర్ వాళ్ళు కొత్త కదా, వాళ్ళతో వెళ్ళటం తన బాధ్యత అనుకుని అలా వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాక ముందుగా దర్శనం చేసుకుని తర్వాత అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నైట్ అయితే ఇంకా బాగుంటుంది, రేపటికి మాత్రం పొద్దున్నే వద్దాం, అలాగే రాత్రి వద్దాం. తర్వాత 4-5 రోజుల్లో రాత్రి వస్తే పౌర్ణమి ఛాయలు పెరిగి ఉండడం వల్ల ఈ గుడి మహా అద్భుతంగా కనిపిస్తుంది అంది వింధ్య. అవునా, చూడాలైతే అని వాళ్ళు తలూపారు. ఇంతలో ఒక అమ్మాయి చుట్టూ చూస్తూ ఏదో చూసి, అదేంటి వింధ్య అని ప్రశ్నించింది. అది టాటూ గోరింటాకు అంది ఊరికే నవ్వుతూ. వాళ్ళకు అర్థం కాక చూస్తున్నారు. వింధ్య, వాళ్ళ దగ్గరున్న ముద్రలో నీకు ఏ డిజైన్ కావాలో చూపిస్తే వాళ్ళు దాన్ని ఓ రంగులో ముంచి నీ చేతి మీద వేస్తారు. చూడ్డానికి ఎరుపు రంగులో కోను గోరింటాకులా ఉంటుంది అని చెప్పింది. వావ్ అని వింతగా చూసి తలొకరు తలో చేయి మీద వేయించుకుని ముందుకు కదిలారు. అయితే ఇంతలో విదర్, ఈ గుడికి రాత్రి సమయాన రాకూడదు, మరి ఈ జాతరకి నువ్వు రాత్రి వద్దామని అంటున్నావు, అదెలా అన్నాడు. ఆ మాటలకి వింధ్య, నిజమే, అయితే అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇటు సూర్యుడు అటు పొడిచినా రాత్రి 10:30 సమయంలో గుడిలో పనులన్నీ ముగిసిపోవాలి, ఎవరి దారిన వాళ్ళు పోవాలి, రేపు మరలా కొత్తగా ప్రారంభమవుతుంది అంది. అందరూ అవునా అని తలాడించారు. వింధ్య చుట్టూ చూసి దగ్గరలో ఓ పెద్దయ్య చెరుకు అమ్మడం చూసి చెరుకు తింటారా అని అటు వెళ్ళింది. వాళ్ళు కూడా వెనకే రావడంతో వాళ్ళ కోసం కూడా తీసుకుని పళ్ళకి పని చెప్పింది ఇష్టంగా. కొంతమంది తెలియని వాళ్ళు వింధ్యాని ఫాలో అవుతూ ఉంటే విదర్ మాత్రం వింధ్యాని చూసి తన తినకుండా వింధ్యాకి దిష్టి పెట్టే పనిలో ఉన్నాడు. కాసేపటికి వింధ్యాని చూసి ఏంటి అన్నట్టు తలాగరేసింది. విదర్ కళ్ళల్లో చిలిపితనం తొంగి చూసి నవ్వుతూ వింధ్య పెదవుల వైపు చూసి తన పెదవులపై చేత్తో రాస్తూ చేరుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. వింధ్యాకి దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక వెంటనే తల తిప్పేసింది. విదర్ తనలోని తేడాని తనని అర్థం చేసుకుని ఇది అట్రాక్షన్ కాదు, తనపై ఇష్టమా ప్రేమ అని ప్రశ్నించుకుంటూనే చేరుకుని ఆస్వాదించాడు. అయితే శౌర్య ఇంటికొచ్చి గదికెళ్ళి ఏదో లోన పెట్టి బయటకొచ్చాడు. తేజ్, రామ్, సార్ మనం వెళ్దామా అన్నారు. హేయ్, మీరు వెళ్ళలేదా అని. సరే, తాన్యా ఎక్కడ, తను పిలవండి వెళ్దాం అన్నాడు. తేజ్ కూడా హా అంటే రామ్ పిలిచాడు. తేజ్ వస్తున్న తాన్యా అవతారాన్ని చూసి ఏంటి ఆడపిల్లని ఫిక్స్ అయ్యావా అన్నాడు. అదేంట్రా, నేను ఆడపిల్లనే కదా అంది. అవునా అన్నాడు అదేదో నమ్మలేని నిజం అన్నట్టు. నీకు ఈరోజు నా చేతిలో మూడుతుంది తేజ్ అంది. అందుకే ఆడపిల్లనేవేనా అన్నాను. శౌర్య చాలే తేజ్, పదండి వెళ్దాం అంటాడు. అలాగే హుజూర్ అని వెనకే వెళ్ళారు. రామ్, సార్ మీ సెలక్షన్ బాగుంది అన్నాడు. అయ్యా రామయ్య, అందరికీ వింధ్యాని తెచ్చిందయ్యా బట్టలు అంది తాన్య. రామ్ ఓ అన్నాడు. అలా వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాక బయటకొచ్చారు. రద్దీ బాగా ఉంది. నెమ్మదిగా తప్పించుకుంటూ వింధ్య విదర్ల కోసం చూస్తూనే చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ వెళ్తున్నారు. ఇంతలో పులి వేషగాలు ఎదురుపడ్డారు. అయితే వీళ్ళ నలుగురు వాళ్ళని దాటుకొని వచ్చేశారు. శౌర్య ప్రాణాన్ని తీయాలన్న ఆశతో జాతర సమయం ఆసన్నమైన దగ్గర నుంచి ఎలా పూనుకోవాలా అని ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ఉపాయంతో జాతరలోకి వచ్చి శౌర్య కోసం చూస్తూ ఉన్నాడు వజ్ర. శౌర్య మాత్రం తేజ్, తాన్య, రామ్లతో మాట్లాడుతూ
చుట్టూ ఉన్నదాన్ని ఆస్వాదిస్తూ సాగిపోతున్నాడు. ఆ పులి వేషగాల్లో ఒక్కడైన వజ్ర తన్ని దాటుకుని వెళ్ళిన శౌర్యకి ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఇవ్వకుండా తన దగ్గరున్న కత్తిని బయటికి తీసి ఒక చేతి నుంచి ఎగరేసి ఇంకో చేత్తో పట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని శిలలా ఉన్న వ్రదాలు ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. వేట కత్తి కన్నా చిన్నగా, చాకు కన్నా పెద్దగా లావుగా ఉంది ఆ కత్తి. దానితో 4 పోట్లు వరుసబెట్టి పొడిచి శౌర్య ప్రాణం తీయాలని 2 అడుగులు వేశాడు వజ్ర. ఇంకో 2 అడుగులు ముందు శౌర్య ఉన్నాడు. అతను శౌర్యాన్ని కోపంగా చూస్తూ ఇంకో అడుగు వేసి తనకి జరిగిన అవమానం గుర్తు తెచ్చుకుని కసిగా పొడిచాడు. గుడిలో జాతర మొదలైందని క్యాంపుకొచ్చిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ బ్యాచ్ కూడా వచ్చారు గుడికి. అందరూ ఎలా ఉంటుందో చూడాలని వస్తే దాత్రి మాత్రం ముందున్న వాళ్ళని అనుసరిస్తూ వెళ్తుంది. తనకి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు. కావాలని దూరం పెడుతున్నాడా శౌర్య అని ఆలోచన వచ్చేసింది దాత్రికి. ఏదో తెలియని భయం, బాధ మనసు గదిలో మొరపెట్టుకుంటూ ఉంటే బాధని మింగుతూ తల పైకెత్తింది. ఇప్పటి వరకు తడి తేరి ఉన్న కళ్ళల్లో ఏదో స్పష్టత వచ్చి చేరి స్థనువై నిల్చింది. కాసేపటికి ఎవరో వచ్చి తట్టినట్టు తేరుకొని ఇది అదేనా అన్నట్టు ఎదురుగా ఉన్న గుడిని వెతికి చూస్తున్నట్టు కళ్ళని తిప్పుతూ గుడిని తరిచి చూసింది. చూస్తూనే ఉంది. అందరూ వెళ్ళిపోతూ మ్యామ్ అన్నారు. దాత్రి కదలలేదు. మనసులో అదే అదే ఈ గుడి అనుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఆలయం వద్దకు వచ్చి ఆలయ మెట్టుపై కాలు వేసింది. అప్పటికే లోన దర్శనం చేసుకుంటున్నారు తేజ్, శౌర్య, తాన్యాలు. ఇద్దరి పాదాల స్పర్శ ఆ ఆలయ ప్రదేశాన్ని ముద్దారడంతో విచిత్రమైన ఓ సుగంధ పరిమళాన్ని పూయించింది ఆ ఆలయ ప్రదేశం మొత్తం. అక్కడున్న ప్రతి ఒక్కరి మనసుకి ఆ వాసన ఆనందాన్ని తప్ప ఆశ్చర్యాన్ని పరిచయం చేయలేదు. వ్రద ఇద్దరు శిలలానే ఉండి తమ మనసుతో ఆ సువాసని ఆస్వాదిస్తూ అధిపతి కోసం అయిన వారు వచ్చేసినట్టున్నారే అని వారి మనసులతో అనుకుని నవ్వుకున్నారు. దాత్రి అలా వెళ్ళిపోవడంతో వింధ్య కనిపించిందేమో అనుకున్నారు ఆ బ్యాచ్. దాత్రి వడివడిగా లోనికి వెళ్ళిపోయి తన కలలో వచ్చే చోటు కోసం చూస్తూ ఉంది. కానీ తనకి దాని ఆనవాళ్ళు కనిపించట్లేదు. అంత పెద్ద గుడిలో ఎక్కడ చూడాలో తెలియక అంతా వెతుకుతూ ఉన్న తను ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి వేసింది. శౌర్య గుడి బయటికి వెళ్తూ మెట్ల మీద కనిపించాడు. తనతో తేజ్, తాన్య, రామ్ కూడా కనిపించారు. తన దిశ, తన గమ్యం అటే అన్నట్టు అటు పరుగు తీసింది. అలా శౌర్య కోసం వెనకే వెళ్ళింది దాత్రి. ఇక ఈ దూరం తన వల్ల కానట్టు. అలా వస్తున్న తను మధ్యలో అడ్డొచ్చే జనాలని ఎలాగో తప్పుకొని వస్తుండగా చూసింది ఎవరో వ్యక్తి శౌర్యాన్ని పొడవాలని నిర్ణయించుకుని కత్తిని బయటికి తీయటం. అదే సమయంలో అది గ్రహించిన వ్రదాలు ఆశ్చర్యంగా కళ్ళు తెరవటం జరిగింది. ఇప్పటి వరకు దాత్రి మనసుకి శౌర్యాన్ని చేరుకోవాలన్న ఆశ. కానీ ఎప్పుడు కూడా శౌర్యకి ఏ హాని జరగకూడదని తన మనసు చేసుకున్న శాసనం. చూడటం ఆలస్యం. అతని వైపు చూసి 2 వేళ్లతో అలా అంది. తెల్లటి పొగ అలుముకొని ఉన్న దిగ్బంధనం వజ్ర చుట్టూ అల్లుకుంది. పొడుస్తున్నా అనుకుని పొడి చేస్తూ ఉన్నాడు వజ్ర. చెప్పాలంటే వజ్రతో సహా ఏది ఎవరి కళ్ళకి కనిపించట్లేదు. అంతా మాయలా అయింది. చుట్టూ ఉన్న మనుషులు ఎవరికి వాళ్ళు పనిలో ఉన్నారు. అది గమనించిన వ్రదాలు ఇక అధిపతికి ఏమీ జరగదు అన్న నమ్మకంతో కనులు మూసుకున్నారు. ప్రతి నరంలోనూ జీవం ఎగిసిపడుతున్నట్టు నిలువెల్లా జీవంతో కొత్తగా మారిపోయింది దాత్రి. నల్లటి కాటుక అద్దిన రేకులలో పాలవర్ణపు కలువులు కోపానికి నిదర్శనమైనట్టు ఎర్రగా మారిపోయాయి. మరుక్షణం ఆలస్యం చేయకుండా వాయు వేగాన వెళ్ళి వజ్ర ముందు నిలబడింది. తేనె రంగు పట్టుచీరతో అందానికే రూపం పోసినట్టున్న మగువ ఎదురుగా నిలబడటంతో వజ్ర ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. వాడి చేతిలో ఉన్న కత్తి పొయ్యిలో కాలిపోయిన పుల్లవలే బొగ్గుగా మారి నేల రాలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, దాత్రి ఆ తెల్లటి పొగ దిగ్బంధనంలో ఉన్న వజ్ర ముందుంది. అదంతా ఓ మాయ అలుముకున్నట్టు దాత్రి వజ్రాలు ఎవరి కంటికి కనిపించలేదు. ఒక్కసారిగా వాడి మెడ పట్టుకుని కోపాన్ని నిలువెల్లా నింపుకొని అమ్మవారి ఆలయ ప్రదేశం నుంచి మరలా వాయు వేగాన్ని పుంజుకుని ఊరి చివర విశాలంగా ఉన్న ఓ చెట్టు దగ్గరికి వచ్చింది. వజ్ర ఆశ్చర్యపోయినట్టు చుట్టూ చూస్తున్నాడు. అలా వీళ్ళు వచ్చేటప్పుడు కూడా చుట్టూ 100 మంది ఉన్నా పక్కన ఏమీ జరగనట్టు తన పని తాను చేసుకోకపోవడంతో వజ్రలో ఆశ్చర్యం పెరిగిపోయింది. దాత్రి వాడి మెడని వదిలి విసిరేసి, చంపాలి అనుకుంటున్నావా, చంపగలను అనుకుంటున్నావా, లేక నీ చావుని చవి చూడాలనుకుంటున్నావా అని అనేసి అంతా తనకి తెలిసినట్టు తను నిన్ను బ్రతకడం నేర్చుకోమని చెప్పి తప్పు చేశాడు. విషం చల్లే చెట్టు ఎప్పుడు విషమే చల్లుతుంది. అమృతం చల్లాలని ఆశించడం అమాయకత్వే అవుతుంది. వజ్రాకి దాత్రి ప్రతి విషయంలో అడ్డొస్తుందని అర్థమై కోపంగా లేచి
ముందు నిన్ను చంపాలి అంటూ ధాత్రి మెడని పట్టుకోవడానికి బలంగా దూసుకునొచ్చాడు తన వైపుకి. ధాత్రిలో సన్నటి దారాహాసం. అతిబలని చంపాలనుకున్నందుకు నీ చావు తథ్యం. నువ్వే చస్తాను అంటే అస్సలు కాదు అనను అని చేతులు కట్టుకుని నిలబడింది. వజ్ర వచ్చి ధాత్రి మెడని పట్టుకుని నలిపేస్తున్నాడు. ధాత్రి కళ్ళల్లో కోపం తప్ప ఏమీ కనిపించడం లేదు. దానితో ఇంకా బలంగా పట్టుకున్నాడు. నన్ను ముట్టుకున్నందుకు, తనని చంపాలి అనుకున్నందుకు అనుభవించు అని భూమిపై ఏదో తన కాలి పక్కన ఉన్నట్టు పైకి అంది. అంతే, పాదంపై బంగారు వర్ణంలో మెరుస్తున్న ఖడ్గం తన చేతికి వచ్చి చేరింది. మనిషి పట్టుకోవడానికి అనువుగా పిడి కలిగి ఉంది అది. ధాత్రి తన ఎడమ చేత్తో దాని చేతిలోకి తీసుకుని వజ్ర తన ఎడమ చేత్తో శౌర్యపై దాడి చేయడంతో అతని ఎడమ చేతిపై ఒక్క వేటు వేసి, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు కాబట్టే ఈ శిక్ష అని తన ఇంకో చేత్తో తన మెడని పట్టుకున్న చేతిపై బలంగా కొట్టింది. ఆ చెయ్యి వెనక్కి వెళ్ళి ముందుకు రాను అని కూర్చుంది. ఆ చెయ్యి తెగి పడిపోయింది. ధాత్రి, ఆడవాళ్ళని గౌరవిస్తే చాలదు, ప్రతి మనిషిని గౌరవించాలి. నువ్వు కన్నీరు పెట్టించిన వాళ్ళు కన్నీరు ఉట్టిగా పోదు అని ఆమె చేతిని పైకి లేపి ఒక్కసారిగా ఇలా అంది, అతని శరీరాన్ని మద్దిగా చీరేసినట్టు. అంతే, ఉలుకు పలుకు లేకుండా నేలపై పడ్డాడు. కళ్ళు తెరిచి ఉన్నాడు కానీ కదలకలేదు. చెయ్యి తెగినందుకు బాధగా లేదు. నోటి వెంట మాట లేదు. పడిపోయి ఓ బొమ్మల ఆకాశాన్ని చూస్తున్నాడు. నా అతిబల అవకాశం ఇచ్చినప్పుడు వాడుకుంటే నీకు ఈ దుస్థితి వచ్చేదే కాదు. మార్పు మనిషికి అవసరం. సమయాన్ని గుర్తించి మనల్ని మనం మలుచుకోవాలి అని వజ్ర కళ్ళలోకి చూసి, తన ప్రాణాల జోలికి వస్తే ప్రాణమైన వాళ్ళతో కూడా పోరాడతాను అని కోపంగా అక్కడి నుంచి క్యాంపులో తను ఉండే స్థావరానికి వాయువేగాన్ని వెళ్ళిపోయింది. ధాత్రి అక్కడి నుంచి వెళ్ళాక ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు వజ్ర. చుట్టూ పనుల్లో ఉన్న వాళ్ళు వచ్చి వజ్ర చుట్టూ గుమిగూడి జానకమ్మకి కబురు పెట్టారు. ధాత్రి తనుండే దగ్గరకు వెళ్ళాక పక్కన బ్యాగ్పై ఉన్న శౌర్య షర్ట్ని చూసి దాని చేతిలోకి తీసుకుని ఇప్పటి వరకు దాచుకున్న బాధని, వెళ్ళకక్కలేని దుఃఖాన్ని ఆ షర్ట్ని ఎదకి హత్తుకుని ఈ దూరాన్ని, నిరీక్షణని భరించలేక ఏడుస్తూ కాసేపటికి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.